నూకలు పెడితే మేకలు కాస్తావా, పులిని చూస్తే జడుస్తావా అని పల్లెల్లో చిన్నారులు ఆట పట్టిస్తూ ఆడుకుంటారు. మనుషుల్ని మరి పొగడాలంటే కూడా టైగర్ అంటూ ఉంటున్నారు. నిజంగా పులి మన మధ్యకు వచ్చిందంటే ఎవరు అక్కడ కనిపించరు కదా. ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య పులులు సంచరిస్తూ ఉన్నాయి. వనవాసం వదిలి జనవాసాల్లోకి వస్తున్నాయి పులులు. అడవుల్లో నుంచి మనం నివసించే ప్రాంతాల్లో అప్పుడప్పుడు కనబడుతున్నాయి. నిర్భయంగా పొలాలకో గ్రామాలకో వెళ్లాలంటే జనం జంకుతున్నారు. అసలు పులులు టైగర్ జోన్లు దాటి మనం నివసించే ప్రాంతాలకు ఎందుకు వస్తున్నాయి? మనమే అవి సంచరించే ప్రాంతాలకు వెళ్తున్నామా? పులి కథలు పులి వేషాలే ఇష్టం. వాటి కథలు వింటూ జడుసుకోవడమే ఇష్టం. అవి పెంపుడు జంతువులు కావు, కానీ అడవిలో తిరిగే వన్యమృగం, జీవ వైవిధ్యానికి నిదర్శనం. 10 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో పులి తిరిగిన జాడలు కనిపించాయి. అవి నెమ్మదిగా పోలవరం జిల్లాలో ప్రవేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలు తొర్రేడు, లాలా చెరువు, దివాన్ చెరువు దగ్గర పులి సంచరించింది. అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు బంధించి పాపికొండల జాతీయ అభయారణ్యంలో వదిలిపెట్టారు. ఆ పులి 7-8 పశువులను చంపితింది, కానీ మనుషుల జోలికి రాలేదు. ఇప్పుడు మరో పెద్ద పులి ప్రత్తిపాడు, బాపన్నదొర కొండల మీదుగా వచ్చి పోలవరం ఏజెన్సీ, ఉర్లకులపాడు, శంకవరం మండలాల్లో సంచరిస్తూ పలిమెల, పాపికొండల అడవుల్లోకి వెళ్లింది. దానికోసం గాలింపు జరుగుతోంది. బుట్టాయిగూడెం మండలంలో మరో పులి ఆనవాళ్లను అధికారులు గుర్తించారు.